ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మాస్ జాతర మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నాం మామ. సో ఆల్రెడీ మీకు రివ్యూ అనేది పోస్ట్ చేశాను. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అయ్యేలా చూడండి. మన ఛానల్లో మ్యాక్సిమం ఏదైనా అప్డేట్స్ ఉంటే షార్ట్ వీడియో చేస్తాను, ఫుల్ వీడియో కూడా చేస్తాను. అంటే దాని మీద భారీ అప్డేట్స్ ఉంటే ఫుల్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసరికి మాస్ జాతర మూవీ అనేది చాలా క్లియర్ కట్గా లీక్ అవ్వడం అయితే జరిగింది. సో చాలా చాలా క్వాలిటీ అనేది బెటర్ మామూలుగా లేదు. ఒకటి 8.6 ఒకటి ఇచ్చారు. సో ఇంకోటి వచ్చేసరికి 3 GB ఇచ్చారు. సో ఈ క్వాలిటీలు అనేవి చాలా చాలా అదిరిపోయినాయి అనమాట. అసలు ఒరిజినల్ ప్రింట్ చూసినట్లే ఉంది. మనకి మాస్ జాతర మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 7 crores అనేది రావాలి. సో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది. సో ఈ వీక్లో ఎట్లా కాదనుకున్నా కానీ దీనికి ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఉంది. సో దాని గురించి డిస్కషన్ చేస్తా. మాస్ మహారాజా రవితేజ గారికి, అంటే నేను కూడా రవితేజ అన్న ఫ్యాన్నే. ఇక్కడ వచ్చేసరికి రవితేజ అన్నకి మాస్ ఆడియన్సే ఫ్యాన్స్గా ఉంటారు అని చెప్పేసి అని అయితే కాదు. అందరు హీరోలు అనేవాళ్ళు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్రోవిట్ అనేవాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళు ఎక్కువగా రవితేజ అన్నని అయితే ఇష్టపడతారు. అది కూడా రీజన్ ఏంటంటే మేము ఇలా ఉండాలని చెప్పేసి అని అనుకున్నాం, అలా ఉండలేకపోతున్నాం. సో మేము ఈ క్యారెక్టరైజేషన్ మాకు అలాగే అనిపించింది, నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అని చాలామంది అలా అనుకునే వాళ్ళు మొత్తం రవితేజ అన్న ఫ్యాన్ అవుతారు. ఎందుకంటే మనకి రిఫ్లెక్షన్ ఎలాగైతే ఉంటాడో సేమ్ అట్లాగే మనం చేయలేను అనుకున్న క్యారెక్టర్ని ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి సో చాలామంది అనేవాళ్ళు ఇష్టపడతారు. అది అందువల్ల రవితేజ అన్నకి మినిమం గ్యారంటీ అనమాట. ఎట్లాంటి ఫిలిం మన తీసుకొచ్చినా కానీ చూస్తారు ఆడియన్స్ అని చెప్పేసి అని మినిమం గ్యారంటీ. అలాంటి మూవీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటిడు హెచ్డి లీక్ అయిందని చెప్పేసి అని అన్నాడు, దాని గురించి కాకుండా వేరే దాని గురించి డిస్కషన్ చేస్తున్నాడు అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు అనమాట. ఒకప్పుడుకి రవితేజ అన్నకి ఇలా ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఎందుకని సడన్గా ఆయన దగ్గర నుంచి వేరేలాగా చూస్తున్నారు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే కొన్ని మూవీస్ నేను ఎక్స్పెరిమెంట్ చేయటం వల్ల ఆడియన్స్ అనే వాళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో మీరు ఆ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ చేసినప్పుడే మీకు ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువయ్యారు. మినిమం గ్యారంటీ మూవీస్ అనేవి అక్కడి నుంచే వచ్చినాయి. సో మీకు ఫ్లాప్ మూవీ వచ్చినా కానీ కలెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి అదే. రవితేజ అన్నకి ఏదైనా ఒక మూవీ ఫ్లాప్ అయిందంటే మినిమం గ్యారంటీ కలెక్షన్ అనేది వస్తుంది, ప్రొడ్యూసర్కి లాస్ అనేది ఉండదు. సో అలాంటి మూవీస్ అనేవి ఆయన తీసుకుని వచ్చిన సబ్జెక్టులు కానీ ఏదైనా కానీ అలా ఉంటాయి అన్నమాట. ఆయన తీసిన ఒక వరస్ట్ మూవీ అంటే షాకే ఎవరికన్నా కానీ. సో ఆ మూవీని కూడా రీసెంట్గా ఏదో మూవీలాగా 2 parts తీసుకొచ్చారు అనుకోండి, వేరే విషయం అది. ఇక్కడ వచ్చేసరికి వేరేలా ఉందన్నమాట. ఆయన దగ్గర నుంచి ఆడియన్స్ అనేవాళ్ళు కొత్తదనం అనేది కోరుకుంటున్నారు. పాత వింటేజ్ రవితేజ అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ మాకు కావాలి. సో ఆయన ఓల్డ్ ఎలాంటి స్క్రిప్ట్స్ అయితే తీసుకునేవాడు, కొత్తగా తీసుకొచ్చినా కానీ కాన్సెప్ట్ మీరు తీసిన ఒకప్పటి మూవీస్ అట్ట ఫ్లాప్ అయినాయి అనుకున్న మూవీస్, సో ఆడియన్స్ తీసుకోలేదు అనుకున్న మూవీస్, నా ఆటోగ్రాఫ్ ఒకటి, సో షాక్ ఒకటి, సరే షాక్ కాదు నేను ఇంతే, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సరే అమ్మ నాన్న తమిళ అమ్మాయి కదా, ఈ అబ్బాయి చాలా మంచోడు. నేను ఫ్లోలో ఇది స్క్రిప్ట్ లేకుండా నా ఓన్గా గుర్తొచ్చిన మూవీస్ని చెప్పేస్తున్నాను. స్క్రిప్ట్ రాసుకున్నాను, సో కానీ అది వేరే చోట బుక్ మర్చిపోవడం వల్ల చెప్తున్నాను అనమాట. ఇలా మీరు ఎలా తీసినా ఫ్లాప్ అయినా యావరేజ్ మూవీస్ అయినా చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన లాస్ట్ మీరు చేసిన మూవీ ఈగిల్ మూవీ కూడా కాన్సెప్ట్ వైజ్ వచ్చేసరికి మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. సో అది ఎక్కడ ఫెయిల్ అయింది అనేది వేరే విషయం. అది అక్కడ ఫెయిల్ అయిపోవడం వల్ల మీకు ఆ మూవీ మీద ఎక్కువ రాలేదన్నమాట, ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అయినా కానీ స్క్రిప్ట్ సెలక్షన్ బాగుందిరా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మీకు ఆ పాయింట్ అయితే అర్థమైందో లేదో నాకైతే తెలీదు. సో మీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళే చెప్పారనమాట,
ఆ ఈగల్ సినిమా చూసి మేము ఇప్పుడు మిరాయి సినిమాకి అవకాశం ఇచ్చామని చెప్పేసి అని డైరెక్ట్ ప్రొడ్యూసర్ చెప్పడమే జరిగింది. సో అది మీకు అర్థం కావాలి, అలాంటివి అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటంటే నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూట్ అనమాట రవితేజ గారు అని చెప్పేసి అని ఒక యాంకర్ చెప్తే ఎస్, దానికి నాకు చాలా ప్రౌడ్గా ఉందని చెప్పేసి అని మీరు చెప్పారు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్లను తీసుకొచ్చారనమాట. ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు మనకి బాబీ గారు కానీ, అలాగే గోపిచంద్ మల్లేని గారు, బోయపాటి గారు, వీళ్ళందరూ ఒకప్పటి కొరటాల శివ గారు మీకు స్క్రిప్ట్ రైటర్గా ఉన్నారు. సో భద్రాక్ చేశారు. అలాంటి లెజెండరీ డైరెక్టర్లను తీసుకొచ్చిన మీరు నేను ఇక్కడ మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రవితేజ అన్న ఫ్యాన్స్ కానీ ఎవరైనా కామన్ ఐడియా ఫ్యాన్స్ కానీ ఉంటే అర్థం చేసుకోండి. నేను చెప్పే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి మా. ఎందుకంటే నేను రవితేజ అన్న ఫ్యాన్గా ఇరిటేషన్ అయిపోయాను అనమాట. రీసెంట్గా వచ్చిన ధమాకా సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయినాయి. ఈగిల్ సినిమా కూడా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కానీ రీసెంట్గా వచ్చిన మాస్ జాతర సినిమా కూడా ఓకే ఓకే అనిపించింది తప్ప ఎంజాయ్ చేసాం, చొక్కాలు చింపుకునే అంతలాగా ఉంది అని చెప్పేసి అయితే అనుకోలేకపోయాం. మాస్ ఫ్యాన్గా, అలాగే మాస్ రవితేజ అన్న ఫ్యాన్గా ఇది కంప్లీట్ డిసప్పాయింటెడ్ టు మీ. అది 100% అయితే చెప్తా. ఎందుకంటే నేను చాలా తప్పులు చేశాను, ఇక మీదట తప్పు చేయను అని చెప్పేసి అని ఈ సినిమా కూడా కలుపుకొని చెప్పినట్టయితే అనిపించింది నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవణ. ఎందుకంటే ఇక మీదట అలాంటి తప్పు చేయనురా తమ్ముళ్ళు అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక మీదట వచ్చే మూవీస్ అన్న మా కోసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఫ్లాప్స్ అయితే ఉన్నాయి అనమాట. వరుసన 5 ఫ్లాప్లో ఏమో పడిన తర్వాత ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ అనేది టెంపర్ మూవీ దగ్గర నుంచి మారిపోయింది అసలు. సో ఆ తర్వాత మార్చి పడేశాడు. ఇక ఫ్యాన్స్ కానీ ఏదైనా కానీ ఒక ఫ్యాన్స్ పల్స్ పట్టుకొని వాళ్ళకి కావాల్సిందే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో కూడా ఆయనకు స్క్రిప్ట్ సెలక్షన్ క్లాసికల్గా కూడా ఉంది. నాన్నకు ప్రేమతో ఒక క్లాసికల్ హిట్ మూవీ. సో టెంపర్ తర్వాత ఆయన తీసుకొచ్చిన మూవీస్ అనేవి నెక్స్ట్ రేంజ్లోకి వెళ్ళిపోయినాయి. సో తర్వాత వచ్చిన క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి నాని గారు ఆయన కొన్ని వరుస హిట్లు కొట్టిన తర్వాత కొన్ని ఫ్లాప్స్ మూవీస్ అనేవి తీసుకొచ్చారు. సో అవి క్లాస్ ఆడియన్స్కి కానీ మాస్ ఆడియన్స్కి కానీ ఎవరికి నచ్చల. సో ఆయన ఏం చేశాడు, మళ్ళీ చేంజ్ చేసుకున్నాడు, స్క్రిప్ట్ సెలక్షన్ అనేది చేంజ్ చేసుకొని మళ్ళీ లేచాడు. మీ ఇద్దరు, నాని అన్న రవితేజ అన్న, మీ ఇద్దరు ఒక ఫ్యూచర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే టేక్ ఓవర్ చేసిన భాను గారు ఎందుకు ఇలా మూవీ తీశాడు అనేది మాకైతే ఒక క్లారిటీ లేదు. ఇలా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఉన్న వాళ్ళు మాకు ఒక పిల్లర్స్ లాగా ఉంటారనమాట. ఫ్యూచర్లో మేము ఒక మూవీ తీయాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మీరు ఒక పిల్లర్స్ మాకు. అలాంటి పిల్లర్స్ని ఇలాంటి వరస్ట్ మూవీస్ అనేవి, స్క్రిప్ట్ సెలక్షన్ అనేవి ఎందుకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో కొత్తదాన్ని తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అని అనుకోవడంలో తప్పే లేదు 100%. కానీ ఆ కొత్తదనంలో తీసుకొచ్చే వాళ్ళు కూడా రైటర్గా ఉన్నారా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారా? ఒకవేళ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే వాళ్ళు ఎంతవరకు వర్క్ నేర్చుకున్నారు? సో వాళ్ళకి పర్ఫెక్ట్ టేకింగ్ అనేది వస్తుందా, రావట్లేదా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మూవ్ ఆన్ అవ్వాలి. సో అలా కాదని చెప్పేసి అని వచ్చిన వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు కంప్లీట్గా మీరే డిసప్పాయింటెడ్ చేస్తున్నారు. మధ్యలో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ అసలు అది ఒక హిట్ మూవీని ఒక అట్ట ఫ్లాప్ మూవీ ఎలా తీయొచ్చు అని చెప్పేసి అని మీరు నిరూపించిన మూవీ అనమాట. అది మనకి తెలుగు మూవీస్ని హిందీలో రీమేక్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక హిందీ నుంచి మీరు రీమేక్ మూవీ తీసుకొచ్చి దాన్ని మన తెలుగులో ఫ్లాప్ చేశారు. అసలు అదంత విచిత్రమైందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. మీరు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్గా ఉన్న రవితేజ అన్న మీరు మళ్ళీ హిట్ కొట్టాలి, మాకు ఫ్యాన్స్గా చాలా చాలా ఎలా ఉందో మేము చెప్పుకునే సిచ్యువేషన్లో అయితే అనిపించట్లేదు, లేవు. మేము అలాంటి సిచ్యువేషన్లో లేము. మాకు ఆల్మోస్ట్ క్రాక్ లాంటి ఒక బీభత్సమైన మూవీ కావాలి. మీరు ఆ మూవీ ఎలాంటి తీసుకొస్తారో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా వస్తున్నారు అంటే
మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక విక్రమార్కుడు, ఒక క్రాక్ ఇలాంటి మూవీస్ జోనర్‌లో వస్తాడు అని చెప్పేసనని మేము ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి బాగా బీభత్సంగా పెంచుకుంటున్నాం. మీరు వచ్చేసరికి వాటన్నిటిని ఎలా చేస్తున్నారంటే మనకు ఒక కాప్ వర్షన్‌లో ఒక డిజాస్టర్ అయితే ఉంది. ఆ డిజాస్టర్ మూవీ వచ్చేసరికి 'టచ్ చేసి చూడు.' ఆ 'టచ్ చేసి చూడు' లాంటి సినిమాలను అసలు ఫ్యూచర్‌లో తీసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసని అనుకుంటున్నాం. మీరు ఒకవేళ అలాంటి సర్ప్రైజింగ్‌గా ఏదైనా రోల్ పెట్టుకున్నట్టయితే మీరు ఫస్ట్ కాప్ అనే విషయాన్ని ఎవరికీ రివీల్ చేయకుండా ట్రైలర్‌లో గాని, టీజర్‌లో గాని కాప్ అని చూపించకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్‌గా చూపించేసి మీరు 'టచ్ చేసి చూడు' మూవీని కూడా ఒక మంచి జోనర్‌లాగా తీయొచ్చు. ట్రైలర్‌లో మొత్తంలో మీరు కాప్ అని చెప్పేసని చూపించేసి, లేదు నేను ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా ఉంటాను. మీకు ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ ఇస్తాను అని చెప్పేసని అనుకుంటే ఎలా సార్? మేము ఆల్రెడీ మేము ట్రైలర్‌లో మొత్తం చూసేసాం. మీరు ఒక పోలీస్ ఆఫీసర్‌గానే ఉంటారని చెప్పేసని మేము మూవీకి రావడం అయితే జరిగిద్ది. సో, అలా కాదు అని చెప్పేసని ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించేసి ఒక ఫ్యామిలీ మ్యాన్ అని చూపించేసి విలన్ సావలేదు బతికే ఉన్నాడు. నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌ని. నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోండి అని చెప్పేసని మీరు తీసుకెళ్ళిపోయారు. సెకండ్ హాఫ్ బాగున్నా ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ చేసిన ఇంపాక్ట్‌కి సెకండ్ హాఫ్ రీచ్ అనేది ఎళ్ళలేకపోయింది. సో, అది కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్. అలాంటి మూవీస్ అనేవి మీరు ప్లాన్ చేసుకొని రావా రావాలి అని చెప్పేసని అనుకుంటారు. కానీ అలాంటి మూవీస్ ఇంకోసారి తీయకుండా ఉంటే చాలు. అలాంటి జోనర్ మూవీని మళ్ళీ మళ్ళీ మీరు టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇది దృష్టిలో పెట్టుకోండి సార్.